ఈ టైం కి అవసరమా? నైటే కలుస్తానికి పోతుండే నీకే తెలవాలా పాయింది బండి ఎక్కించుకుండు బండి ఎక్కించుకుండు. ఇట్లాంటి వాళ్ళనైతే అసలే నమ్మకూరి వినిపించింది అట్లా నోరు ఇట్లా కొట్టుకుంటారు వాళ్ళని ఎవరికల్లా తెలిస్తే ఎట్లా కొట్టుకుంటారు ఇట్లా కొట్టుకుంటారు జింగి చెక్క బండాపు ఎటు వయసు వచ్చినావు? ఏడికి వయసు వచ్చినావు? పెళ్ళికి నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. शादी రాధికా కదా राधिका డీజే టిల్లులు ఉంటది రాధిక కాదా? యూట్యూబ్ లో వేస్తా చూడు. యూట్యూబ్ లో వేస్తే ఆడ పేరంతా ఖరాబ్ కావాలి కానీ యూట్యూబ్ లో వేస్తే ఆడ పేరంతా ఖరాబ్ కావాలి కానీ నాకెంత బాధ ఉంటది పుట్టుబాయి వాళ్ళ మమ్మీ మమ్మల్ని కూడా నమ్మతలే. పోడేందో ఇట్లా వేసుడేందో చూసినా ఆరాం ఎట్లా వేస్తుండో. అదే ఒక ప్లేస్ అని చెప్పి ఒక ప్లేస్ కి పోతుండు. ఇక లేడీ పోతున్నా కనిపెట్టాలి. మాకేమో ఒక ఆడి పోతున్నా ఈడి పోతున్నా అని చెప్పి ఇప్పుడు ఏడుకో పోతున్నా అని చెప్పిండు. ఇప్పుడు ఎట్లయినా సరే ఆయన ఏడికి పోయిండో కనబెడతా పక్కా. 5 days 3 days 4 days నుంచి అయితే ఇదే రొటీన్ అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే చెప్పము, ఇప్పుడైతే చూపించుడే అంతే. పక్కా చూపిస్తా ఆయన ఏడి పోతుండు, ఏం చేస్తుండు, ఎవరిని కలుస్తుండు పక్కా. ఇదైతే మాకేమో మంచి ఈ టైం కి అవసరమా? నైటే కలుస్తానికి పోతుండే. నీకే తెలవాలా ఈ టైం అవసరమా? ఇది చూస్తుంటే 10-11 అవుతుంది. అంటే వాళ్ళ మమ్మీ వచ్చి అడుగుతుంది ఇంట్లో వండుకుంటున్నా అని చెప్పేసి వచ్చి బయటికి పోతుండు. పోయిండు 5 నిమిషాలు అయింది. చూద్దాం, మనం డైరెక్ట్ చూపిద్దాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను నువ్వు ఎవరితో మాట్లాడుతుండు, ఎవరు కలుస్తుండు, అది మీరు చూడురి అంతే. అయితే పోతున్నాం పట్టుకోనికి. చీకట్లో ఉంటాం పోతున్నాం. వాడైతే ఉండు షాప్ లా. బండి తీరా బండి స్టార్ట్ చేయరా. కనిపిస్తుందా? పోతుండు చోటుపై. మొత్తం ఏదేదో చోటుపై ఏమో గల్లీ తిరుగుతుంది అసలు. ఆరన్ గుర్తు పట్టేస్తారు మన బండి దాన్ని. పాయింది ఇంతసేపు దొంగ లెక్క తిరుగుతుండు గాయస్. చూడండి చోటుపై ప్లానింగ్ అయితే మనకు తెలియకుండా వెళ్ళిపోతుండు రప్ప. ఒక ఫోన్ తీస్తుండు. ఇందాక కూడా ఫోన్ తీసి మాట్లాడేది షాప్ దగ్గర ఇంకా ఆపేసి ఫోన్ చేసి. దమ్మాయిడా చౌరస్తాలో ఉండు. దమ్మాయిడా చౌరస్తా. అదే బేకరీ ఆడుంది కదా సార్. ఏంటి బేకరీ ముంగట లెఫ్ట్లో ఉంటుంది ఒకటి. ఫోన్ మాట్లాడిండు. బండి పోతుండు. పాయింది నాకు తెలిసి. రైట్ సైడ్ కొట్టు. రైటే పోయిండు మామ. నేను చూసిన రైట్ కొట్టు. రైటే పోయిండు. మెల్ల పోనీ చెప్తా. మెల్ల కనబడ్డాడు. ఓనే నేను చెప్తా. నేను చూపిస్తాను. నేను బండి లెఫ్ట్ సైడ్ ఎక్కించుకుండు బండి ఎక్కించుకుండు.
మంచిగా పట్టిర్రు వీడియోలో ఎట్లా దాక్కుంటారు. మనకి ఎట్లా చుట్ట చేసేస్తుండు 3-4 రోజులు మనకు దింపినికి రూపాయి గతి ఉండదు కానీ అమ్మాయితో ఎక్కడ ఉన్నాయిరా లేవురా అంటే ఒకది కాదు సాయి ఎవరంటో సాయి ఏమా ఏమో నాకు తెలియదు. తింటుంది చూడు. వర్షం పడుతుందంట. అమ్మో ఆమె నీళ్ళకి తీసుకోవద్దా మళ్ళీ ఎట్లా అమ్మ వర్షం పడుతుంది దగ్గర ఎట్లనా అరే నేను కొంచెం ఎంజాయ్ చేసుకోవాలని చూస్తారు మా వాళ్ళు, కొంచెం ఎంజాయ్ చేసుకోవాలని చూస్తారు మా వాళ్ళు. ఇంకా తినిపించేటట్టున్నావు రాను ఆమె ముఖం కనిపించలేడు అంతే. వర్షం పడుతుంది కాదు, మేము పోతే అడ్డం వచ్చేస్తాం. చోటు పైకి అయితే ఫోన్ చేస్తున్నా కానీ కట్ చేస్తుండు. తింటుండు ఎంతసేపు తింటావు తింటరాదా. ఈ వర్షం లాగా గీడ ఇట్లా చేస్తుండు. మేము చూడు రాంబాయ్ చూడు సాయిబాయ్ చూడు. ఇగో ఇట్లాంటి వాళ్ళనైతే అసలే నమ్మకూరి, ఇగో ఇంత పరిచయం చేశారని నాకు కూడా తెలియదు. అవసరమా ఒక్కరికొకరు తినిపించుకుంటున్నారు. అవునా సార్ అవునా అయ్యా చూడు చోటు పేజీలు ఎట్లా తినిపిస్తుండో. ఇన్ని రోజులు మనకి ఎప్పుడైనా తినిపించిందా అట్లా? నోరు ఇట్లా కొట్టుకుంటారు వాళ్ళని ఎవరికి అలా తెలిస్తే ఎట్లా కొట్టుకుంటారు ఇట్లా కొట్టుకుంటారు. జింగి చెక్క ఎవరన్నా తెలిస్తే మీరు వీడియో తీస్తారు, ఇంకా మీ ఓడేమో ఇట్లా అమ్మాయిలతో తిరుగుతున్నా అని చెప్పి సగంకి సగం ఈయననే ఖరాబ్ చేస్తుండ్రా మన పేరు. ఇంకా మనకు నీతులు చెప్తాడు. నేనేం చేస్తున్నావు నువ్వు కూర్చో, నేను చట్నీ వేసుకొస్తాను పోయినట్టు. 3 రోజులు 4 రోజుల నుంచి డైలీ ఈ రోజుకి వారం అవుతుంది. ఓ అవి మొక్కది కనబడుతుందిరా. ఇటు చూసి ఇట్లా చేస్తుంది. ఎవరైనా చూస్తున్నా లేదా అని చెప్పి చూస్తున్నా. దానికి దాచుకుంటుంది చూడు, దాని చాటుకు పోయి అవతల పోయి ఏమన్నా కావాలా అంటుంది. వద్దు వద్దు ఏమంటలేదు. తీసుకో ఇక నువ్వు దొరికిందే మోక. నైట్ టైం ఇదే ఓపెన్ ఉంటుంది ఇక్కడ టిఫిన్ షాప్. డైలీ వచ్చి ఇదే ఇస్తున్నట్టున్నాడు వారం నుంచి. మనం తినిపినికి వస్తున్నాయి మన ఆమెకి. తినిపించనీకో మన దేనికి వస్తుండో ఏదో ఇప్పుడు వాళ్ళిద్దరిది ఒకటి ఉంది, వీళ్ళిద్దరిది ఒకటి ఉంది, నా ఒక్కరిది ఒకటి ఉంది. చూడాలి నిన్ను నన్ను చూడాలి. ఎక్కువైనాయి. అరే చూడు ఇద్దరు చూడు ఎట్లా నించొని మాట్లాడుతున్నారు అసలు. అయ్యా పోతురు బాయ్ పోతురు. బండి తీసిండు మెల్లగా బండి. బండి కొట్టుకుంటూ పోతురు. రామ్ నువ్వు ఏమైనా వేసుకో. ఆయన పోకముందే వెళ్ళిపోవాలా మనం. అదే బండి వస్తుండు. బండి స్టార్ట్ చేసి అడ్డం పెట్టరు రోడ్డు మీదకి. బండికి అడ్డం పెట్టేసే రామ్ సీదా బండికి అడ్డం పెట్టేసి ఎటు పైసలు వస్తున్నావు? వచ్చినావు. అయ్యే బండి ఆపు బాయ్. నువ్వు ఫస్ట్ బండి ఆపు. ఎటు వయసు వచ్చినావు? ఏడికి వయసు వచ్చినావు? పెళ్ళికి నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఎవరు పెళ్లి బాయ్ వానలో పెళ్లి అవుతుంది ఎవరిదన్నా ఈ టైంకి. పెళ్ళికి పోయేటోని కూడా క్యాన్సిల్ చేసి వచ్చేసినారా? అవునా? అయ్యా నువ్వు మాటలు మస్తు మాట్లాడుతున్నావు. చూడు ఎడివేను పెళ్ళికే పోయినా. నిజం చెప్పు చోటు బాయ్. ఎందుకు చోటు బాయ్ ఇట్లా అబద్ధాలు ఆడుతావు? ఇవాళకి వారం అవుతుంది. సరే చెప్తా కాదు మరి చెప్తా చెప్పవా బాయ్? ఏం లేదు చెప్పి ఎట్టు పోయినావు? ఏం లేదు. సరే చెప్పవు కదా, నిజం చెప్పవు కదా. సరే పెళ్ళికి పోయినా అంటుండో. మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుస్తుంది.
అప్పుడు చెప్దాం అంతే. తెలుసు తెలుసు అందరికి తెలుసు, చూద్దాం మనం చూపిస్తాం, మేము చూపిస్తాం డైరెక్ట్ నీకు. సరే చూపించుకోరా బాయ్ అట్ట విన్నర్ కదా చూడరు బాయ్ చూపిద్దాం మనం. మీ మమ్మీ ఏమో నైట్ ఏమో ఇంట్లో వండుకుండా లేదా అని చూడమని చెప్తాది మాకు, నువ్వేమో ఇంట్లో టైంకి వస్తుంది ఆంటీ టైం. ఎటు పోయినా వాడు किसका शादी? हाँ फ्रेंड का। कहाँ? कहाँ शादी? राधिका का है। कहाँ? कहाँ राधिका? राधिका का डीजे टिल्लुలు ఉంటది రాధిక అదా शादी को बशाद गिरता है फिर भी आगे रिटर्न అంటే ఇప్పుడు నిజం చెప్తలేడు, ఎటు పోయిండో నిజం చెప్తలేడు, మేమైతే డైరెక్ట్ చూపించేసాం. అప్పుడు నువ్వే చూసిన తర్వాత ఏం చేస్తావు कहाँ गया रे तू? सच्ची बोल। మేమైతే చెప్పాం. किसका शादी गया तू? ఏ शादी के कहाँ? అరే మాట్లాడుతున్నాం పోనీ 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 ఆంటీ పోనీ 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 రాధిక ఆడికి పోయి పోలే ఆయన వేరే కాడికి పోయింది. చెప్తుంది పోయి అవద్దాం మళ్ళా, చెప్తుంది పోయి అవద్దాం మళ్ళా. నీకు తెలుసా? నువ్వు పోయినావా వెనక? నేను పోయినా, నేను చూడలే. అన్ని ఉన్నాయి. నువ్వు కూడా చూడాలంటే రేపు చూడు. రేపు చూడు, ఏం చూడాలి? వీడియో ఉంది ఒక వీడియో. మరి ఇప్పుడే చూపియండి. ఇప్పుడు ఉండదు అది, రేపే యూట్యూబ్ లో వేస్తా చూడు. యూట్యూబ్ లో వేస్తే ఆడ పేరంతా ఖరాబ్ కావాలి. కానీ యూట్యూబ్ లో వేస్తే ఆడ పేరంతా ఖరాబ్ కావాలి. కానీ కానీ ఆంటీ మేము అడిగితే అబద్ధం చెప్తున్నా అండి. మీకంటే ఏం కానీ అంటే పర్లేదు, నాకెంత బాధ ఉంటది, నాకెంత బాధ ఉంటది. అంటే మళ్ళీ మొత్తం చూస్తారు. మేము అడిగినాం ఆంటీ, అడిగితే చూడాలనే వేసింది. ఏం చూడాలని? చికెన్ పోయిండు ఆడ ఏం తమాషా చేస్తున్నాడు. చోటు బాయ్ వాళ్ళ మమ్మీ మమ్మల్ని కూడా నమ్మతలే. మా మాట కాదన్నాడు ఆడు, అందుకే పోయిండు. రేపు ఇంకో ఇదే గల్లా రేపు బట్టలు చూస్తాడు. నా కొడుకు అది నువ్వు నేను నువ్వు పట్టాలే రేపు. నా కొడుకు ఇట్లా చేస్తాడు. సరేనా చూద్దాం.